నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. మనకి 2026 అంటే కొత్త నూతన సంవత్సరం కాబట్టి ఉగాదికి సంబంధించి అసలు 12 రాశుల వారికి ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం మొత్తం చూసుకున్నట్లయితే ఆదాయం అనుకోవచ్చు, వ్యయం, రాజపూజ్య, అవమానం అసలు ఏ విధంగా ఉంటుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు చెవిఎన్ కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురువుగారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభమస్తు నాన్న. గురుగారు, ఈ ఉగాది నుంచి కన్యా రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? ఆదాయం, వ్యయం, రాజపూజ, అవమానం గురించి తెలియచేయండి. నేను ఒక ఛానల్లో ఈ కన్యా రాశి వారికి గురించి చెప్పినప్పుడు అన్ని ఛానల్లో బాగుందని చెప్పారు. మీరేంటి విచిత్రంగా ఏకాదశంలోకి గురుడు వస్తున్నాడు, మీరేంటి బాలేదని చెప్పారని పాపం కొంతమంది కామెంట్ కూడా చేశారు. నేను విన్నాను, అది చూశాను. కామెంట్ తప్పకుండా సమాధానం చెప్తాను. నేనేమంటానంటే ఒక మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఇప్పుడు మనం స్టార్టింగ్లో మద్యపాన సేవన చేసి నువ్వు ప్రమాదంలో పడతావు అని చెప్పినప్పుడు తల్లి అనేది చెప్తుంది, కొడుకైనా చెప్తాడు, తండ్రి అనేది చెప్తాడు, అనే మందు కొట్టి వెళ్ళకరా ప్రమాదాన్ని పడతావు అని చెప్పేసి దాన్ని కొద్దిగా ఘాటుగా చెప్తాను. నువ్వు తాగి నువ్వు చావు, నాకు అభ్యంతరం లేదు. కానీ నీ చావుతో పాటు ఇంకొక ఇద్దరిని తీసుకెళ్లేటువంటి అర్హత నీకు లేదు. నువ్వు అనర్హుడివి దేనికి, అసలు బతకడానికి నువ్వు అనర్హుడివి. సార్ నీ చావు నువ్వు చేస్తున్నావు, మాకు అభ్యంతరం అంటే అనొచ్చు. ఏం సార్ అలా అంటారు, అనొచ్చు, నో ప్రాబ్లం. అయితే నేనేమంటానంటే నీతో పాటు ఇంకో ఇద్దరిని అమాయకులను తీసుకెళ్లేటువంటి దౌర్భాగ్య స్థితిని కలిగించవద్దు. అప్పుడు ఏమంటారంటే మీతో పాటుగా మీ తల్లిని, మీ తండ్రిని, మీ ఆడపిల్లల్ని అందరిని తిడతారు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు. అంతే సహజమే కదా. అప్పుడు ఉసురంతా ఎవరు తగ్గుతుంది? ఆ ఉసురంటేనే పాప ఫలితం. అంటే ఒక మంచి కొడుకును కానీ వాడిని ప్రయోజకుడు చేసి అప్రయోజకుడు అయినప్పుడు వాడిని మార్చకుండా ఎటువంటి ప్రభావాలు ఉంటే మొత్తం కుటుంబానికంతా కూడా ఉసురు పడుతుంది. అదే పాప ఫలితం. కాబట్టి నేను ఘాటుగా చెప్తాను, ఒరే తాగరనైనా తాగి చస్తావు నువ్వు, జాగ్రత్త అని చెప్తాను. కొంతమందికి అది ఘాటు కనపడుతుంది, సోదిగా కనపడుతుంది. సరే అయినా సరే చెప్పడం నాకు సహజ లక్షణం కాబట్టి 10 మందికి మేలు చేయాలనేది చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ విశేషం ఏంటంటే ఎందుకు కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయనేటువంటి విషయం చూస్తే, ఈ కన్యా రాశి వారికి ముందుగా మనం రాజపూజ్య అవమానాలు తీసుకునే ప్రయత్నం చేస్తే ఆదాయం 8గా చెప్పబడుతోంది, ఖర్చు 11గా ఉంది. కానీ వీళ్ళకి రుణ విమోచనం ఎక్కువగా ఉంది. అంటే అప్పుల బాధ నుంచి సంవత్సరాలు వీళ్ళు బయటపడతారు. సపోజ్ లోన్స్ ఉన్నా, బంగారం లోన్ కానీ ఇంకేదైనా లోన్స్ ఉన్నా, తాకట్టు పెట్టినా, అంటే ఇల్లు తాకట్టు పెట్టినా, ఏదైనా చిన్న లోన్ తీసుకున్నా ఆ లోన్స్ అన్ని క్లియర్ అవుతాయి వీళ్ళకి. అదేంటంటే ఖర్చు అవుతాయి కదా. అదే చెప్తున్నా, ₹2 వడ్డీకి తీసుకొచ్చేసి ₹3 వడ్డీ వాడికి తీర్చేస్తారు. ఇది ప్లస్సే కదా. ఖర్చు అవుతుంది అక్కడ. ₹100 తెచ్చేది ₹150 తెచ్చావయ్యా, ₹150 తీసుకొచ్చేసి ₹100 ఇచ్చే ₹2 వడ్డీ వాడికి ఇచ్చేసి, ₹1 వడ్డీ ₹2 వడ్డీ వాడికి ఇచ్చేసి ₹50 పెట్టుబడి పెడతారు వీళ్ళు. అంటే చూడడానికి ఏమవుతుంది, అప్పు తెచ్చి వ్యాపారం చేస్తావా అంటే ఒక తెలివైనటువంటి వ్యాపారం చేయగలిగే అవకాశం ఉంటుంది. ఈ ₹50 అప్పులు తెచ్చి వ్యాపారం పెట్టి ఒత్తిడి ఎదుర్కొంటారు వీళ్ళు. అది వీరికి ఉన్నటువంటి నష్టం కాదు, అది కష్టకాలం. మరి ఏకాదశిలో గురుడు బలంగా ఉన్నాడు కదా. కన్యా రాశి వారికి దశమంలో ఇప్పుడు ఉన్నాడు, అంటే రాజస్థాన్లో ఉన్నాడు గురుడు. దానికి సప్తమంలో శని ఉన్నాడుగా వీరికి. సప్తమ శని ఏ పనిని ముందుకు వెళ్ళనివ్వడు ఈ రాశి వారికి, ముందు వెళ్ళనివ్వడు. అంటే అక్కడే తటస్థంగా ఉంటాడు. మరి రాజ్యంలో ఉన్నటువంటి గురుడు ఏమైనా బలం ఇచ్చాడంటే ఉద్యోగంలో స్తబ్దత ఉంది. పని మీద పని ఉంటుంది కాబట్టి ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. జూన్ టు వీరికి అక్టోబర్ వరకు మాత్రమే లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు యోగాన్ని ఇస్తున్నాడు. అంటే కర్కాటకంలో ఉచ్చస్థానంలో ఉండి గురుడు అత్యంత యోగాన్ని ఇస్తున్నాడు. ఈ యోగం అనేది వీరికి అప్పుల బాధ నుంచి విముక్తులవడానికి, ఇందాక చెప్పుకున్నాం కదా, ₹2 వడ్డీ ఇచ్చేవాడికి ₹1 వడ్డీ తీసుకొచ్చేసి అప్పు తీర్చేసుకుంటాడు. ఏదన్నా కొత్త వ్యాపారం పెట్టుబడి పెడతాడు, అక్కడ లాభాన్ని పొందుకుంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, ఐశ్వర్యంగా ఉంటాడు, విద్యాలాభం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది. ఇవన్నీ కూడా బలంగా ఉంటాయి. ఎప్పుడు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలలే. ఆ తర్వాత ప్రారంభమవుతుంది గురుడు మళ్ళీ దెబ్బ మీద దెబ్బ కొడతాడు వీరికి. అది మళ్ళీ వేల్లోకి వచ్చేస్తాడు, 12కి వచ్చేస్తాడు. అక్కడ శని సప్తమంలో, ఇక్కడ ఖర్చుకి. అంటే ఇంతకు ముందున్న దానికంటే కూడా జూన్ కంటే ముందున్న ఫలితాల కంటే ఎక్కువ నెగిటివ్ ఇస్తాడు ఇక్కడ. కాబట్టి అక్కడ అందుకే వీరికి ఏమైందంటే నష్టం ఎక్కువ కనబడుతుంది. పోనీ ఒకే వ్యక్తికి ఇవి కనబడతాయా? కనబడవు. లాభం వచ్చినప్పుడు లాభమే స్థిరంగా ఉండిపోతుంది, నష్టం వచ్చిన నష్టం అలాగే ఉంటుంది. కాబట్టి ఏమంటున్నాయి ఇక్కడ, జాగ్రత్తగా మీరు ప్రయాణాలు ఏర్పాటు చేసుకోండి, జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి, జాగ్రత్తగా విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి. ఇతరుల మీద ఆధారపడకపోతే బెటర్ ర్యాంక్ వస్తుంది, ఇతరుల మీద ఆధారపడితే పాస్ అవుతావు అంతే. నీకు బెటర్ ర్యాంక్ రావాలా, పాస్ అవ్వాలా, చాయిస్ ఈజ్ యువర్స్. కాబట్టి అలాంటి తత్వాన్ని మనం చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలుగా చెప్పబడుతుంది. నేనైతే మిశ్రమ ఫలితాలు, మరి మీ పంచాంగాలు ఏం చెప్పారో నాకు అనవసరం. ఎందుకంటే పంచాంగాలు రాసిన వాటికి ఒప్పడు అని అడిగితే ఒక చూసే విధానం నాది. ఇప్పుడు నేను చెప్తాను కదా, నేను చూసే విధానం ఇలా ఉంటుంది. ఆ గ్రహం ఆ నక్షత్రం మీదకి వచ్చిందా, రాహు శతభిష నక్షత్రం ఉన్నాడు, ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఏ డిగ్రీలో మారుతున్నాడు, ఎంత ఇస్తాడు అనేది నేను కొంత పరిశీలన చేసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను తప్ప ఇది నా సొంత పైత్యం కాదు. శాస్త్రంలో చెప్పబడినటువంటి ఫలితాలను చెప్తాను తప్ప పంచాంగంలో ఫలితాలను చెప్పే ప్రయత్నం చేయను. కాబట్టి కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. 5 మాసాల్లో మహారాణి యోగం ఉంది, మీకు ఏం ఇబ్బంది లేదు. తర్వాత మీకు వచ్చేటువంటి దెబ్బ
చెప్పరాశి కంటే ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మీకు. ఆటో డ్రైవర్ కంటే కూడా ఎక్కువ ఇబ్బందులు పడేటువంటి అవకాశం. పాపం ఎందుకు ఆటో డ్రైవర్ చెప్తున్నా అంటే ఎండనక వానక కష్టపడుతూ వచ్చిన రూపాయలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అటువంటి కష్టము ఎండనక వానక కష్టపడే తత్వం ఉంటుంది. సరైనటువంటి ఆర్థిక ప్రయోజనం లేదు. ఇక ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. లంచాలు ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మీకు. లంచాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి పుచ్చుకోవాలని ఆలోచన మీకు నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి లంచాలు పుచ్చుకునే ప్రయత్నం చేయకండి, ఉద్యోగాన్ని పోగొట్టుకోకండి. ప్రమోషన్స్ గానీ ప్రైవేట్ సంస్థల వారికి వెళ్ళడం ప్రైవేట్ సంస్థల్లో మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో మంచి డెవలప్మెంట్ ఉన్నాయి, ధనయోగం ఉంది, ఉద్యోగంలో డబుల్ ప్రమోషన్ ఉంది, అలాగే విదేశాలు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి, కళాకారులకి క్రీడకు లాభాలు ఉన్నాయి, సినిమా రంగంలో అభివృద్ధి ఉంటుంది, రాజకీయ రంగంలో కలిసి చెప్పే కదా అక్టోబర్ టు డిసెంబరే. అంతకు ముందు కానీ తర్వాత కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. కానీ 5 నెలల్లో టాప్ లెవెల్ పేరు పొందుకుంటారు. అంటే వీళ్ళందరూ 5 సినిమాలు తీస్తే ఒక్క సినిమాకే బోల్ డబ్బులు వచ్చేస్తాయి. అటువంటి యోగం కూడా ఉంది. కాబట్టి అటువంటి ధనయోగం కూడా ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంది, వ్యవహారికమైనటువంటి భావాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి, భార్యాభర్తల మీద అనుకూలత, సంతాన యోగం ఉంది. వీరికి తప్పకుండా ఈ కన్యారాశి సంతాన యోగం ఉంటుంది, కళాకారులకు అభివృద్ధి ఉంటుంది, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం కూడా మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యం అంటే ఎలా ఉండొచ్చు అంటే చెప్పే కదా జూన్ వరకు తల సంబంధించినటువంటి అనారోగ్యాలు, గొంతు సంబంధ అనారోగ్యాలు జూన్ వరకు. జూన్ తర్వాత వచ్చేసరికి మీకు అన్ని రోగాల నుంచి బయటపడతారు, సంపూర్ణ ఆరోగ్యము, ధనము, ప్రతిదీ సమస్త అన్ని రోగాల నుంచి బయటపడతారు. మళ్ళీ డిసెంబర్ నుంచి వచ్చేసరికి ఉదర సంబంధ అనారోగ్యం వచ్చే అవకాశం మూలమైన అంటే కొంత మనకి సీక్రెట్ పార్ట్స్లలో మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అక్కడ కొంత మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాల్సింది. పరిహారం అంటే ఏం చేయాలి? ఒకటి, ఈ రాశి వారికి గణపతి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. తర్వాత రెండవది ఈశ్వర ఆరాధన. ఈ సంవత్సరంలో గణపతిని, ఈశ్వరుని ఎక్కువగా మీరు అర్చన చేస్తే మంచిది. భగవద్గీత శ్లోకాలు ఎన్ని శ్లోకాలు మీరు చదవగలిగితే, ఎన్నిసార్లు ఆ భగవద్గీత పాలన చేయగలిగితే అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని తప్పకుండా పొందుకోవచ్చు. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. శుభం. ఆనంద సిద్ధిరస్తు.